శబరిమల ఆలయంలో భక్తులు రద్దీగా భారీ పెరిగింది. ఇక ఇవాళ మకర జ్యోతి దర్శనమివ్వబోతుండటంతో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిగిరులకు తరలివచ్చారు. ఆలయం మొత్తం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయింది. వర్చువల్ క్యూ అలాగే స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 నుంచి 90,000 మందికి పైగా భక్తులను నియంత్రిస్తూ ఉన్నారు. ఇక మరక విలక్కు ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇక ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాలంబల మేడలకు మకర జ్యోతిని వెలిగిస్తారు. ఇక ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ ఇరుముడితో శబరిమలకు చేరుకుంటారు. కాగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో సన్నిధానం వద్ద అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. నిన్న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, అలాగే స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఈ రోజు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుంచి 18 వరకు ప్రతిరోజు 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, అలాగే 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పిస్తున్నారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గించబోతున్నారు.